ఎస్సీ కార్యకర్త, నా బీసీ కార్యకర్త అంటూ నిన్ను పెంచి పోషించిన నాయకుడు చేసిన తప్పేనాది? ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్తూ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు. ఈరోజు తన సొంత రక్తం ఎవరి వల్ల అయితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి నాగబాబు లాంటి వ్యక్తికే సీట్ ఇవ్వలేకపోయాను అంటూ సభాముఖంగా క్షమాపణ చెప్తూ నీలాంటి వ్యక్తికి ఇవ్వలేకపోయాను, అంతకు మించి నీకు చేస్తాను అంటే కాస్త ఓపిక పెట్టలేక వాళ్ళు వేసే చిల్లరికి లోబడి నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల ఒక 10 మంది వెళ్తారేమో. సొంత ప్రయోజనాల కోసం ఆశించే ఎమ్మెల్యేలను ఎవరు గుర్తించరండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ ఏరియా ప్రయోజనాల కోసం ఆలోచించాలి. సో ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక 10 మంది వెళ్తారేమోనండి. కార్యకర్తలు, జనసేన వాళ్ళందరూ సుజనా చౌదరి గారితో ఎలక్షన్ అయ్యే వరకు నిలబడి ఇది ప్రచార ర్యాలీనా విజయోత్సవ ర్యాలీనా అని చూస్తుంటే మాకే అర్థం కావట్లా. అంత గొప్పగా భారీ విజయం జరుగుతుంది. చివరాఖరులో మోసం చేసిన నీలాంటి వాడు గెలిచాకైనా ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడని భావించి ఉంటారేమో రాష్ట్ర ప్రజలు. దయచేసి అందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని వినతపూర్వకంగా కోరుకున్నామండి.